హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరు కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. అయితే మనం 9వ అధ్యాయం చర్చిస్తున్నాము. 9వ అధ్యాయంలో మనం ఇప్పటిదాకా 33 శ్లోకాలు చూసాము. 34వ శ్లోకం ఇవాళ చూడబోతున్నాము. ఇది ఆఖరి శ్లోకము ఈ అధ్యాయంలో. ఈ శ్లోకంతో ఈ అధ్యాయము సమాప్తం అయిపోతుంది. ఓకే. అయితే పోయినసారి 33వ శ్లోకంలో మనం చర్చించాం, మీకు అందరికి గుర్తుంటుంది, ఏ విధంగా భగవంతుడు ఈ లోకాన్ని అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం మనం చర్చించాము. బెస్ట్ యూస్ ఆఫ్ బ్యాడ్ బార్గెన్. దాని అర్థం ఏంటి? ఉన్నదాన్ని ఏ విధంగా బెస్ట్గా ఉపయోగించాలి అనే యొక్క భావముతో మనం ఈ భౌతిక జగత్తులో ఉండాలన్నమాట. దాని అర్థం ఏంటి? ఉన్నదాన్ని అంటే మనకు ఒక రకమైనటువంటి శరీరం దక్కింది, ఆ, ఒక రకమైనటువంటి బుద్ధి, మనసు, కుటుంబము, ఇవన్నీ కూడా ఆర్థిక సామర్థ్యము, ఆ, ఇవన్నీ కూడా మనకు దక్కాయన్నమాట. ఇది భౌతికంగా మనకు లభించినటువంటి రీసోర్సెస్. ఎలా లభించాయి? మన కర్మని బట్టి లభించాయి. ఇప్పుడు దాన్ని తీసుకొని ఏ విధంగా బెస్ట్ ఉపయోగించవచ్చు అన్నమాట. ఉమ్. ఆ విధంగా మనము ఆ, ఉన్న దాంట్లో మనము బెస్ట్ ఉపయోగించి మన ఉన్నతమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది కృష్ణుడిని సేవించడము. ఆ, అది మనం దాని మీద ఫోకస్ చేస్తే అప్పుడు ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఇహలోక శాంతి దక్కుతుంది. దాని తర్వాత పరలోక ప్రాప్తి కూడా దక్కుతుంది. రైట్. సో అందుకనే ఆ, దాని గురించి 33వ శ్లోకంలో చెప్పారనమాట. ఈ విధంగా భక్తి మార్గంలో ఉన్నప్పటికీ మనకు అనేక కష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ దాన్ని ఏ సరైన దృష్టితో చూడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 34వ శ్లోకంలో కృష్ణుడు ఫైనల్ వర్జన్ ఇచ్చేస్తున్నారు అన్నమాట. అసలు పరమ గుహ్య జ్ఞానము అంటే ఏం చెప్పదలుచుకున్నారు యాక్చువల్గా. రైట్. అది లాస్ట్ శ్లోకంలో 34వ దాంట్లో ఉంది. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైస్ చేయొచ్చు. ఎస్. రాజ్ కుమార్ ప్రభు, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామ్. హ్యాపీ టు సీ యూ. చదవండి. థ్యాంక్ యూ. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు, మామే వైశ్యసి యక్తైవ అమాత్మానాం మత్పరాయణః. భావం: నీ మనస్సును సదా నా గురించి ఆలోచించడంలోనే నిమగ్నము చేయుము. నా భక్తుడివి కమ్ము, నాకు నమస్కరించుము, నన్ను పూజించుము. పూర్తిగా నాయందే లగ్నము చెంది నీవు తప్పకుండా నన్ను చేరుకుంటావు. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఫైనల్ వర్జన్ చెప్తున్నారు. ఇంకా ఇది చాలా చాలా క్లియర్గా ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది భగవద్గీతలో అంత భక్తి ఏం లేదండి, భక్తి గురించి ఏం లేదు, మీరే ఇలా ఎక్కువ భక్తి భక్తి అంటూ ఉంటారు. అలాంటి విషయం కాదు. ఆ, భగవద్గీతలో కన్క్లూజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ, అవి చాలా చాలా క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ మన్మనా భవ మద్భక్త, భవ మద్భక్త, నా భక్తుడవ్వు అని చెప్తున్నారు కృష్ణుడు. చాలా వారి భక్తులు వీరి భక్తులని కూడా కాదు,
కేవలం కేవలం భక్తులు అవ్వండి అని కూడా చెప్పట్లేదు, మద్భక్త అని చెప్పారు. నా భక్తులు. రైట్, చాలా చాలా క్లియర్గా. మన్మనా భవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు. ఇది శ్రీల ప్రభుపాదుల వారు కనీసం 1000 సార్లు ఇది కోట్ చేసి ఉంటారు లెక్చర్లలో. ఆ, ఈ యొక్క శ్లోకాన్ని అనేక లెక్చర్స్లలో ప్రభుపాదుల వారు దీని గురించి మాట్లాడేవారు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మన్మనా భవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు. సో ఫస్ట్ లైన్ ఏంటి? మన్మన భవ మద్భక్త. మన్మన అంటే మన మనసులో కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, దాని అర్థం ఆలోచిస్తూ ఆలోచిస్తూ, భవ మద్భక్త, నా గురించి ఆలోచిస్తూ, లేకపోతే నా యొక్క స్మరణలో నిమగ్నమయ్యి నువ్వు నా భక్తుడివవ్వు అని చెప్తున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ లైన్. ఇంకా మనందరికీ తెలుసు మనస్సు యొక్క పాత్ర ఏంటి మన జీవితంలో. చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. ఇంగ్లీష్లో కూడా అంటారు కదా, అవర్ లైఫ్ ఇస్ ప్రతి మచ్ సరౌండెడ్ అవర్ అరౌండ్ అవర్ మైండ్. దాని అర్థం ఏంటి? మన జీవితం అనేది యాక్చువల్గా మన మనసు చుట్టే ఉంది. దాని అర్థం ఏంటంటే మన జీవితంలో మనకి ఎటువంటి ఆలోచనలు వచ్చినా కానీ అది ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా, కోరికలు వ్యక్తం అదంతా కూడా మనసు ద్వారా జరుగుతుందన్నమాట. బయట నుంచి ఏదైనా ఇన్పుట్ వచ్చినా కానీ అది మనసు దగ్గరికి వెళ్తుంది. రైట్, ప్రాసెసింగ్ అవుతుంది. రైట్, దాన్ని చూసి మనసు కోరిక వ్యక్తం చేస్తుంది. సో అది ఒక సెంట్రల్ యూనిట్ లాంటిది అనమాట. రైట్. సో ఆ సెంట్రల్ యూనిట్ అంటే మొత్తం కంట్రోల్ అక్కడ ఉంటుంది. ఒక రకంగా చూస్తే మన ఇంట్లో కూడా చూడండి, ఒక మెయిన్ స్విచ్ ఉంటుంది. రైట్, మొత్తం కంట్రోల్ అక్కడ ఉంటుంది. అక్కడ ఆఫ్ చేసేస్తే అంతా ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా మనసు చాలా చాలా ముఖ్యమైనటువంటి యొక్క పాత్ర నిర్వహిస్తుంది. ఎందుకంటే టెక్నికల్గా మీరు చూస్తే నేను జస్ట్ వైట్ బోర్డ్లో చూపిస్తాను. యా. సో ఇక్కడ మీరు టెక్నికల్గా చూస్తే ఇక్కడ ఆత్మ ఉందన్నమాట, చూడండి, సోల్. ఇప్పుడు ప్రస్తుతం ఆత్మ మీద రెండు ఆవరణలు ఉన్నాయి. ఒకటి ఆ సూక్ష్మ శరీరము, ఇంకా దాని మీద ఉన్నటువంటిది స్థూల శరీరము. సో ఈ సూక్ష్మ శరీరంలో మనసు ముఖ్యమైనటువంటి ఒక అంగం అన్నమాట. ఇందులో మూడు పదార్థాలు ఉంటాయి, మనసు ఒకటే అన్నమాట. అయితే ఈ స్థూలమైనటువంటి శరీరము ఈ స్థూలమైనటువంటి జగత్తుకి క్లోజ్గా ఉంది. ఇది ఎక్స్టర్నల్ వరల్డ్. ప్రస్తుతం ఈ ఆత్మ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు ఆత్మకి మరియు ఈ బయటి ప్రపంచానికి, లేకపోతే ఈ భౌతిక దేహానికి మధ్య ఉండే ఇంటర్మీడియట్ వ్యక్తి మైండ్, మన మనసు. అంత ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది అనమాట. రైట్. సో అందుకనే ఏ యాక్షన్ జరిగిన దానికంటే ముందు ఒక ఆలోచన ఉంటుంది, అది మనసులో వస్తుంది. దాని తర్వాతనే ఆ ఆలోచన యాక్షన్గా మారుతుంది. అందుకనే ఈ మనసు ఒకవేళ కరప్ట్ అయిపోయింది అనుకోండి, జనరల్గా ఇంట్లో మెయిన్ స్విచ్ అని చెప్పాను కదా, మెయిన్ స్విచ్ పాడైపోతే ఇట్ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ ట్రబుల్, ఏది పని చేయదు. అదేవిధంగా మనసు చాలా చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి అది ఒకవేళ కలుషితం అయిపోయింది, లేకపోతే అది సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, అప్పుడు మన పూర్తి సిస్టమ్ పాడైపోతుంది. రైట్, ఒక సిస్టంలో ఒక ముఖ్యమైన పార్ట్ పోతే సిస్టమ్ పనిచేయదు. సో అదేవిధంగా మనసు ఎప్పుడైతే నిగ్రహంలో ఉండదో, ఆ, నియంత్రణ లేకుండా కలుషితం అయిపోయి ఆ, అలా ప్రవర్తిస్తే అటువంటి వ్యక్తి పతనం చెందుతాడు. అటువంటి వ్యక్తి దుఃఖానికి లోనవుతాడు. ఆ, ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ అని కృష్ణుడు చెప్పారు భగవద్గీతలో 6వ అధ్యాయంలో. ఈ మనసు ద్వారానే ఒక వ్యక్తి తనని తను ఉద్ధరించుకోవాలి. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవామనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. నియంత్రణలో ఉన్నటువంటి మనసు ఆత్మకి మిత్రుడు, నియంత్రణలో లేనటువంటి మనసు ఆత్మకి శత్రువు అని కృష్ణుడు చెప్పారు. సో అందుకనే ఈ మనసుని నిగ్రహణ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా బెస్ట్ వే ఏంటో తెలుసా నిగ్రహణ చేయడంలో? కృష్ణుడు చెప్పారు, ఆ మనసుని నాలో నిమగ్నం చేయండి. చాలా సింపుల్.
మనసు, బుద్ధి, ఇవన్నింటికి ఒక్కొక్క ఆ, ఏముంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, కరెక్టా? ఒక్కొక్క ఫంక్షనింగ్ చేస్తాయి. ఇప్పుడు స్థూల శరీరం ఉంది, దానికి ఒక ఫంక్షనింగ్ ఉంది, రైట్? బయటి ప్రపంచంతో డీల్ చేయడం, ఇంటరాక్ట్ అవ్వడం. మనసుది కూడా ఒక ఫంక్షనాలిటీ ఉంది, ఏంటది? కోరికలు రావడం, కోరికలు వ్యక్తం చేయడం. కోరికలు మనసులో ఉద్భవిస్తాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద పెడుతున్నాను, పానీపూరి స్టాల్ కనిపించింది. సో కళ్ళ నుండి ఆ పానీపూరి స్టాల్ అక్కడ ఉందనే ఇన్ఫర్మేషన్ కళ్ళు పట్టుకున్నాయి. పట్టుకొని లోపలికి ఎవరికి పాస్ ఆన్ చేశాయి? మనసుకి పాస్ ఆన్ చేశాయి. మనసు దగ్గర వెళ్ళగానే మనసు చూస్తుందరో ఇక్కడ పానీపూరి స్టాల్ ఉంది. సో వెంటనే కోరిక వ్యక్తం అవుతుంది, ఒక పానీపూరి, ఒక ప్లేట్ పానీపూరి తిందాము అనేది. కరెక్ట్. సో ఆ మనసుని ఒకవేళ మనము కృష్ణుడిలో నియుక్తం చేస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ బెనిఫిట్, అది కంప్లీట్గా నియంత్రణలోకి వచ్చేస్తుంది. దాని అర్థం ఏంటి? మనం ఏ భౌతిక ఆలోచనలు మనకు రావద్దు. ఈర్ష్య, ద్వేషము, కామము, క్రోధము, ఆ, ఇవన్నింటితో పీడింపబడి ఉంటుంది మనసు ఎప్పుడు కూడా. ఎప్పుడెప్పుడు మనకంటే వేరే వాళ్ళు ఎక్కువగా ఎదిగితే ఒక ఈర్ష్యా భావం వచ్చేస్తుంది. అది మనసులోనే నడుస్తుంది. జనరల్గా మనం బయట వ్యక్తం చేయం, బయట చప్పట్లు కొడతాం మనం, రైట్? కానీ మనసులో వేరే ఆలోచనలు నడుస్తుంది, ఈర్ష్యా భావం నడుస్తుంది. ఆ, సో ఇవంతా కూడా మనసు యొక్క ఆ, మనసులో ఉన్నటువంటి కల్మషాల వల్ల మనసు ఆ విధంగా ప్రవర్తిస్తుంది అనమాట. ఏదే విధంగానైతే ఒక కంప్యూటర్లో, మొబైల్ ఫోన్లో వైరస్ వెళ్ళిపోయి అది కరప్ట్ అయిపోతే ఏదేదో బటన్లు క్లిక్ అయిపోతుంటాయి, ఏదేదో ప్రెస్ అయిపోతుంది. చూసారా ఎప్పుడైనా? ఒకసారి నాకు అలా జరిగింది, నా ల్యాప్టాప్లో వైరస్ వచ్చేసింది. ఏదేదో ఓపెన్ అవుతున్నాయి, ఫైల్స్ డిలీట్స్ అయిపోతాయి, ఆటోమేటిక్ నేను ఏం చేయట్లేదు. అంటే మనకు ఏదైతే వద్దో అది చేస్తుంది, కరెక్టా? ఒక్కసారి వైరస్ అటాక్ అయిపోతే. అదేవిధంగా మనసులో భౌతిక కల్మషాలు అనే వైరస్ అటాక్ చేసినప్పుడు మనకి ఏదైతే వద్దో ఆ దిశలో మనసు వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకనే మనము భక్తి అనే యాంటీవైరస్ని తీసుకోవాలి. అయితే నా ల్యాప్టాప్లో అలా ప్రాబ్లం వచ్చినప్పుడు యాంటీవైరస్ తీసుకున్నాను. యాంటీవైరస్ కనెక్ట్ చేసి తీసుకుంటే అది క్లీనింగ్ చేసింది చేసింది, రాత్రంతా చేసి పొద్దున్న లేచి చూస్తే క్లీన్ అయిపోయింది. అప్పుడు నేను కోరుకున్నట్టు ల్యాప్టాప్ నడుస్తుంది, రైట్? అదేవిధంగా మన మనసులో ఉన్నటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో, చెడు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అది పోవడానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి? దాన్ని భగవంతుడి యొక్క స్మరణలో నియుక్తం చేయాలి. భగవంతుడి యొక్క సంతృప్తి కోసం కోరికలు కోరుకోవాలి, రైట్? సో అందుకనే అంబరీష్ మహారాజు సవై మనః కృష్ణ పదార విందయో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే అని చెప్పారు. ఉమ్. అయితే మొట్టమొదటిగా అంబరీష్ మహారాజు తన దగ్గర ఉన్నటువంటి అన్ని ఇంద్రియములను భగవంతుడి యొక్క సేవలో నియుక్తం చేశాడు. ముఖ్యంగా సవై మనః కృష్ణ పదార విందయో, తన మనసుని భగవంతుడి పాదార విందల పట్ల తను నియుక్తం చేశాడు. దాని అర్థం ఏంటి? భగవంతుడి యొక్క పాదపద్మములను తను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. ఇది శుద్ధ భక్తుల యొక్క స్థాయి అన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి మర్చిపోరు. దాని అర్థం ఏంటి? వారి మనసులో భగవంతుడి ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి, కరెక్ట్? మనసు యొక్క కార్యం ఏంటి నేను చెప్పాను ఆల్రెడీ. అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, కరెక్టా? ఒకవేళ ఆ ఆలోచనలు భగవంతుడితో కూడినటువంటి ఆలోచనలు అయితే అప్పుడు మన జీవితం సఫలమైపోతుంది. అప్పుడు మనసు కూడా శుద్ధమవుతుంది. ఇంకా మనం భక్తిలో కూడా ఎదుగుతాం. ఎందుకంటే శ్రవణం, కీర్తనం తర్వాత స్మరణం రావాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మన శ్రవణము చక్కగా ఉంటే, కీర్తనము చక్కగా ఉంటే స్మరణం చక్కగా అవుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన శ్రవణమే లేదండి, ప్రభుజీ కుదిరితే వారానికి ఒకసారి క్లాస్ అటెండ్ చేస్తాను, కుదిరితే వారానికి ఒకసారి చేసి, లేకపోతే రోజు అటెండ్ చేయడంలో, ఇద్దరు దాంట్లో స్మరణ దేంట్లో ఎక్కువగా ఉంటుంది? ఏదైతే మనం రోజు చేస్తామో దాంట్లో స్మరణ ఎక్కువగా ఉంటుంది. వారానికి ఒకసారి చేసిన దానికి బహుశా ఒక 2 రోజులు గుర్తుంటుందేమో, మళ్ళీ ట్యూస్డే వెనస్డే రాగానే అంతా జీరో అయిపోతుంది, రైట్? సో అందుకనే శ్రవణము రెగ్యులర్గా చేయడము, కీర్తనము కూడా రెగ్యులర్గా చేయడం. కీర్తనం అంటే ఏంటి? ఎవరు చెప్తారు? దానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటి? చెప్పండి, అన్మ్యూట్ హరే చేసి. కృష్ణ ప్రభు. చెప్పండి. హరే కృష్ణ. ఒకటేమో జపం కూడా కీర్తనం అవుతుంది ప్రభుజీ. రైట్. అంటే మన కోసం మనకు వినిపించేలాగా చేసేది ఒకటి. ఉమ్, ఇంకొకటి వచ్చేసి అందరి ఉద్ధారణ కోసం కూడా సంకీర్తన చేస్తాం కదా మనము. ఉమ్. అది ఒకటి అవుతుంది ప్రభుజీ. వెరీ మీరు గుడ్. చెప్తారా నైస్. ఒకసారి? కరెక్ట్. జపము ఇంకా సంకీర్తన. సంకీర్తన అంటే సమ్యక్ రూపేణ కీర్తన.
సమ్యక్ రూపేణ అంటే భక్తులందరూ కలిసి కోఆపరేట్ చేస్తూ చేసేదాన్ని సంకీర్తన అంటారు. ఇంకా కీర్తన అంటే ఇండివిజువల్ కూడా అవ్వచ్చు. మీరు కూర్చొని కీర్తిస్తున్నారు, రైట్, అంటే భగవంతుడి నామాలు జపిస్తున్నారు మీరు చెప్పినట్టు. ఇంకేముంటుంది? ఎస్, కమలా కుమారి మాతాజీ మీరు అన్మ్యూట్ చేశారు, చెప్పండి కీర్తనం అంటే ఏంటి ఇంకా? ఓకే, చెప్పండి. మీకు ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? మీరు అన్మ్యూట్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. ఓకే. ప్రభుజీ ఇంకొకటి కూడా ఉంది ప్రభుజీ. వన్ యాక్చువల్లీ మినిట్ లెట్ us see. కీర్తనం అంటే 1 minute, let's see if somebody else can give. నాగలక్ష్మి మాత చెప్పండి. హరే కృష్ణ మాత. హరే హ- కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భగవంతుని యొక్క స్తోత్రాలు, నామాలు, మ్మ్. పాటలు వాటిని కూడా కీర్తనం ఓకే, అనొచ్చు. భగవంతుడి యొక్క భజనలు పాడదాం. మ్మ్? అదే ఆ, సరే. అంటున్నారా? అవును అవును ప్రభుజీ. ఓకే, ఎస్, కీర్తనము అంటే సంకీర్తనం, భజన ఇస్ వెరీ క్లోజ్, సిమిలర్ పాయింట్. యా, ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి. మనం నగర సంకీర్తన చేస్తాం కదా ప్రభుజీ, ఎస్, అది కూడా కీర్తన అంటాం కదా ఎస్, ప్రభుజీ. అది కూడా కీర్తనే, కరెక్ట్. యా, ఇంకొక ముఖ్యమైన పాయింట్ నేను వెతుకుతున్నాను, ఎవరైనా ట్రై చేస్తారా? శృతకీర్తి రేజ్డ్. ప్రభుజీ హరే కృష్ణ. ప్రవీణ్ కుమార్ ప్రభు, హరే కృష్ణ. హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్. ప్రభుజీ ఎస్ ప్రభుజీ. ప్రభుజీ క్లాసులు వినడం, క్లాసులు చెప్పడం కూడా అని నాకు అనిపించింది ప్రభుజీ. భగవద్గీత భాగవతం క్లాస్ క్లాసులు వినడం ఎలా కీర్తనం అవుతుంది? చెప్పడం, సారీ ప్రభుజీ. చెప్పడం అవుతుంది, కరెక్ట్. ఎస్. సో భగవంతుడి యొక్క కథ చెప్పడం కూడా కీర్తనమే. కీర్తన అంటే జనరల్గా అందరు మ్యూజిక్ అనుకుంటారు, మ్యూజిక్తో ఉండేది, అలా కాదు. కీర్తన అనే పదము కీర్తి, కీర్తించడం, దాని నుంచి వస్తుంది అనమాట. సో భగవంతుడి యొక్క లీల కూడా, లేకపోతే భగవంతుడి యొక్క ఉపదేశం కూడా కేవలం చెప్తే కూడా అది కూడా కీర్తన అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రభుజీ ఒక హాఫ్ క్లాస్ ఇచ్చారనుకోండి, ఆయన ఏం చేశారు? హాఫ్ కీర్తన చేశారు. రోజు ఏం పాట పాడలేదు, ఏం పాడలేదు, కీర్తన అంటున్నారు. కీర్తన అంటే భగవంతుని కీర్తించడం, హరికథ పలకడం, రైట్. సో ఆ విధంగా. సో శ్రవణము కీర్తనము చక్కగా అయితే స్మరణం వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఉమ్, ప్రభుజీ ఎన్నో ఆలోచనలు నడుస్తున్నాయి, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాము. కరెక్ట్, కరెక్ట్. మన శ్రవణం కీర్తనం ఫిక్స్ చేయాలి. దట్స్ ఇట్, దట్ ఈస్ ఓన్లీ సొల్యూషన్. ఆ ఆ పాయింట్, ఈ పాయింట్, ఎన్నో పాయింట్స్ ఉంటాయి మాట్లాడడానికి. కానీ బాటమ్ లైన్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ రెండే విషయాలు చెప్తాను. శ్రవణం చక్కగా నడుస్తుందా, కీర్తనం చక్కగా నడుస్తుందా? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రవణం అంటే డైలీ క్లాస్ వినడం, కీర్తనం అంటే డైలీ పక్కాగా జపం చేయడం. ఇంకా ఒకవేళ కుదిరితే ఈ యొక్క సందేశాన్ని, భగవత్ సందేశాన్ని వేరే వాళ్ళకి అందించడం, ఇది కూడా చాలా చాలా మంచి సేవ. సో ఈ ప్రచారం సేవ కూడా చాలా అద్భుతమైన సేవ. దాంట్లో ఒక బెనిఫిట్ అద్భుతంగా ఏంటంటే, అది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్ దక్కుతుంది. విన్న వాళ్ళకి, వాళ్ళకి నచ్చితే, వాళ్ళకి ప్రేరణ దక్కితే వాళ్ళు కూడా ఎదుగుతారు, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. కానీ చెప్పేవాడికి మాత్రం ఖచ్చితంగా, ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే హరికథ పలుకుతున్నారు ఫస్ట్. సెకండ్ ఏంటంటే, మనం ఏదైతే చెప్తున్నామో అది పాటించాల్సి వస్తుంది. ఎన్ని రోజులు ఫేక్ చేస్తాం చెప్పండి? కరెక్ట్. ఇప్పుడు నేనే ఉన్నాను, చాంటింగ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. నేనేమో క్లాస్లో చాంటింగ్ చేయాలి, పొద్దున లేవాలి, చాంటింగ్ చేయాలి, పొద్దున లేవాలి అని ప్రతిసారి చెప్తున్నాను. ఒక్కసారి అద్దం ముందుకు వెళ్తే నాకు అనిపించదా, అసలు ఏంటి నీ బతుకు? రోజు చెప్తున్నావు పొద్దున్న లేవాలి, చాంటింగ్ చేయాలి, నువ్వు చేస్తున్నావా? ఎన్ని రోజులు ఇంత నాటకాలు చేస్తావు ఇంకా అనేక పాయింట్ వస్తుందా లేదా? ఎంత చిన్న రెస్పెక్ట్ కలిగిన వ్యక్తికి కూడా అనిపిస్తుంది మనసులో, అరే ఎన్ని రోజులు ఇంత ఫేక్ చేయాలి, ఎక్కువ రోజులు ఫేక్ చేయరాదు. సో అందుకనే ఈ ప్రచారం సేవ ఎందుకు మంచిదంటే, అందులో మనం శాస్త్రాల్లో ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి అనేక విషయాలు మనం చెప్తాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అది పాటించాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్, కరెక్ట్. సో ఒకసారి నేను ఇలా అవమానం ఎలా హ్యాండిల్ చేయాలి, అది ఇది అని ఒక క్లాస్ ఇచ్చాను. నెక్స్ట్ డేనే నాకు అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. సో అప్పుడు నేను అనుకున్నాను, నిన్న క్లాస్ ఏదో ఇచ్చేసాను, కానీ దీన్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు, రైట్. అందుకనే నేను అనుకున్నాను ఇది మంచి అవకాశం, ఎందుకంటే కృష్ణుడు నాకు చెప్తున్నారు, నిన్న క్లాస్లో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడావు కదా, ఇప్పుడు అప్లై చెయ్యి. ఆ, చెయ్యి ఇప్పుడు. ఆ విధంగా భగవంతుడు అనేక అవకాశాలు కలిగిస్తారు, రైట్. సో అది కూడా మంచి అవకాశం. కానీ అల్టిమేట్గా ఏంటి, ఎక్కడికి రావాలి మనము? మంచి స్మరణం రావాలి. సో మన్మన భవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు. అయితే నేను చెప్పినట్టు ఫస్ట్ ఏంటంటే, మన మనసు ద్వారా భగవంతుణ్ణి మనం స్మరించాలి. ఆ స్మరించి స్మరించి మనం భగవద్భక్తులం అవుతాం. దాని తర్వాత మద్యాజీ
మాం నమస్కురు. ఉమ్. మద్యాజి అంటే నాకు నన్ను ఆరాధించు. ఓకే. మద్ యాజి. మాం నమస్కురు, నాకు నమస్కారం చెయ్యి. ఒక రకంగా చూస్తే ప్రణామం చెయ్యి. రైట్. దండవత్ ప్రణామం చేస్తాం కదా, ఆ విధంగా. సో నన్ను ఆరాధించు అని కృష్ణుడు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ఎటువంటి వేరే మీనింగ్ లేదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరిని ఆరాధించాలి? కృష్ణుణ్ణి. ఆరాధ్య భగవాన్ వ్రజేశ తనయ తద్ధామ బృందావనం. మన గౌడి ఆచార్యులు చెప్పారు, ఎవరు పరమ ఆరాధనీయులు? శ్రీకృష్ణుడు. వ్రజేశ తనయ. రైట్. సో ఆ విధంగా మద్యాజీ మాం నమస్కురు, నాకు దండవత్ ప్రణామములు చెయ్యి. పూర్తిగా భగవంతుడి యొక్క శరణాన్ని తీసుకోవడం అనమాట. ప్రణామం చేయడం అంటే కేవలం బాహ్యంగా కాదు. జనరల్గా మనం ఫిజికల్గా ప్రణామం చేస్తాము, కృష్ణయ్యక శరణం. రైట్. కానీ నిజంగానే మా మనసులో మనం ఆ శరణాగతి తీసుకున్నామా? రైట్. మనసులో శరణాగతి అంటే, కృష్ణ నువ్వు తప్ప నాకు వేరే ఎవరు లేరు, ఇటువంటి భావం వస్తుందా? గోప్తృత్వ వర్ణం తథా కార్పణ్య. ఇంకేంటి? శరణాగతికి 6 లక్షణాలు ఉంటాయి, మనం చాలా సమయం ముందు చర్చించాం కూడా. రైట్. సో దైన్య. దైన్య అంటే మనము చాలా హీనంగా భావించడము, ఇంకా పూర్తిగా కృష్ణుడి యొక్క కృప మీద ఆధారపడి ఉండడము. అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. గోప్తృత్వే వర్ణం తథా ఆత్మనిక్షేప. ఇవన్నీ కూడా అనేక లక్షణాలు ఉంటాయి. శరణాగతి అంటే అది నిజంగానే అవుతుందా? ఎందుకంటే మాం నమస్కురు అని కృష్ణుడు చెప్తున్నారు. బాహ్యంగా నమస్కురు చేస్తాము. ఇప్పుడిప్పుడు మందిరానికి కూడా వచ్చినప్పుడు ఎంత హడావిడిలో ఉంటారు చాలా మంది. ఇలా నమస్కారం చేస్తారు, వెంటనే లేచి అటు ఇటు పరిగెడుతుంటారు. మొబైల్ ఫోన్ ఫస్ట్ పెద్ద డిస్ట్రాక్షన్, మొబైల్ ఫోన్. అక్కడ అయితే ఒకసారి అయితే ప్రణామం చేస్తూ చేస్తూ కూడా ఇక్కడ వాట్సాప్లో రిప్లై పెడుతున్నారు, స్క్రోలింగ్ చేస్తున్నారు అనమాట. సో అంత డిస్టర్బ్డ్గా. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ శరీరం ప్రణామం చేస్తుంది కానీ మనసు అక్కడ లేదు, మనసు వేరే చోట ఉంది. ఇదేదో ఇప్పుడు రోజు చేయాలి కదా, ఫార్మాలిటీ కోసం చేసేద్దాంలేండి అని. ఆ విధంగా మొత్తం కృత్రిమంగా మారిపోతుందన్నమాట ఆధ్యాత్మిక జీవితం. సో అలా ఉంటే దాని అర్థం ఏంటి? ఉన్నతమైన ఫలితము రాదు. ఆ, భగవంతుణ్ణి నమస్కరించడం అంటే మన మనసు ద్వారా మన భగవంతుడి యొక్క, మన హృదయంలో, మన హృదయాన్ని భగవంతుడికి అంకితం చేసి ఆయన మీద పూర్తిగా ఆధారపడి ఉండడం అన్నమాట. అది నిజంగా ఆ, నమస్కరించడం అంటే. అలా చేస్తే ఏమవుతుంది? మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్ పరాయణ. ఈ విధంగా ఎవరైనా చేశారనుకోండి, మనసుని పూర్తిగా భగవంతుడి యొక్క స్మరణలో నియుక్తం చేయడము, భగవంతుడి భక్తులవ్వడము, మద్భక్త. దాని తర్వాత మద్యాజి, భగవంతుని ఆరాధించడము. ఆ, దాని తర్వాత భగవంతుడికి నమస్కారాలు అంటే ప్రణామములు అర్పించడము. ఆ, అలా చేసిన వారు ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చేస్తారు అని చెప్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే, యాక్చువల్గా మనకి ఉన్నతమైనటువంటి ఆ, లాభం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక జీవితంలో, అది భగవద్ధామానికి వెళ్ళిపోవడం. దట్ ఈస్ ద దట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్ అనమాట. ఎందుకంటే చాలామంది అష్టాంగ యోగ చేసి కూడా, లేకపోతే జ్ఞాన మార్గాన్ని ఫాలో చేసి ఒక రకమైనటువంటి మోక్షాన్ని వాళ్ళు పొందుతారు. రైట్. నిరాకార మోక్షాన్ని కూడా పొందుతారు, కానీ వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళలేదన్నమాట. సో అందుకని ప్రహ్లాద్ మహారాజ్ కూడా చెప్తారు, ఆరుహ్య కృచ్ఛేన పరంపదం తతః పతంతి అధ అనాశ్రిత ఆ, యుష్మద్ అనాదృత యుష్మద్ అంఘ్రయ అని చెప్తారు. దాని అర్థం ఏంటి? ఆ, వీళ్ళు ఆ, ఈ నిరాకారవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మజ్యోతిలో పూర్తిగా లీనమైపోయి, వాళ్ళు అక్కడికి చేరిన తర్వాత ఆ, విముక్తమానినః అంటే నేను విముక్తుడినైపోయాను, ఇప్పుడు కంప్లీట్గా ఫ్రీ అయిపోయాను అని వాళ్ళు అనుకుంటారు. విముక్త మానినః. కానీ పరంపదం పతంతి అధ, అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పతనం చెందుతారు వాళ్ళు. రైట్. ఎందుకంటే భగవద్ధామానికి వెళితేనే మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదు. వేరే ఎక్కడికి వెళ్ళినా కానీ దెర్ ఆర్ హై ఛాన్సెస్ ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి రావచ్చు ఈ భౌతిక జగత్తుకి. అందుకని భగవద్ధామానికి వస్తే మళ్ళీ రా వచ్చే అవకాశం ఉండదు అని కృష్ణుడు చెప్పారు. రైట్. ఎవరికైనా తెలుసా ఆ లైన్ ఎలా ఉంటుందో? ఆ వర్స్ ఎవరికైనా గుర్తుందా? 15 చాప్టర్లో ఉంది, అనేక చోట్లలో ఉన్నాయి. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్పారు. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నా దగ్గరికి వచ్చిన తర్వాత, నా ధామానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కిందికి రావాల్సిన అవసరము ఉండదు అని కృష్ణుడు చెప్తున్నారు అనేక చోట్ల. సో అసలైన ముక్తి ఏంటంటే భగవద్ధామానికి వెళ్ళిపోవడము. ఇంకా అక్కడ ఏం చేస్తాం వెళ్ళిపోయి? అక్కడ బోరింగ్గా ఉంటుందా? లేదు. అక్కడ 24 hours భగవంతుడి యొక్క సేవలో నియుక్తులై ఉంటామన్నమాట. సచ్చిదానందమైనటువంటి జీవితం. ఆ, అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. వైకుంఠ అంటే విగతకుంఠ, ఇది వైకుంఠ. అందుకనే ఆధ్యాత్మిక జగత్తు యొక్క వర్ణన కూడా ఉంది భాగవతంలో. మీరు చూడండి, జై విజయ్ పాస్ టైం వస్తుంది కదా. ఎప్పుడైతే ఈ చతుష్కుమారులను వాళ్ళు అలౌ చేయలేదు, అలౌ చేయనప్పుడు ఆ, వాళ్ళు క్షపింపబడతారు, జై విజయులు. ఆ చాప్టర్ తర్వాత అక్కడ అంటే ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ అంటే వైకుంఠ ద్వారం దాకా వస్తారు వాళ్ళు, కానీ అక్కడి నుంచి లోపల వెళ్ళలేకపోతారు. సో అప్పుడు ఆ సందర్భంలోనే డిస్క్రిప్షన్ ఆఫ్ వైకుంఠ ప్లానెట్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది అక్కడ. వైకుంఠం యొక్క వర్ణన. సో అక్కడ వైకుంఠంలో ఏం నడుస్తుంది, ఆధ్యాత్మిక జగత్తులో రోజు ఏం నడుస్తుంది అనేది అక్కడ వర్ణన ఉందన్నమాట. రైట్. సో అక్కడ ఒకటే పని, అందరూ కూడా భగవంతుడి సేవలో నియుక్తులే ఉన్నారు. వేరే ఎటువంటి, భగవంతుడు అందరికీ కేంద్రం అక్కడ. రైట్. భౌతిక జగత్తులో ఒక బద్ధ జీవాత్మకి కేంద్రం ఎవరు? నేనే కేంద్రం. అంతా నా లెక్క ప్రకారం నడవాలి, నేను సెంటర్లో ఉండాలి, నాకు హ్యాపీనెస్ రావాలి. రైట్. అలా. కానీ శుద్ధ భక్తి అంటే భగవంతుడి కేంద్రంలో ఉంటారు. భగవంతుడికి ఏది నచ్చుతుందో అది చేద్దాము. చాలా చాలా సింపుల్ అన్నమాట. సో ఒక చోట చూడండి, ప్రభుపాదుల వారు అనేక వ్యక్తులతో కలిసేవారు, క్రిస్టియన్స్ని కలిసేవారు. అయితే కొంతమంది చాలా విషయాలలో ఆర్గ్యుమెంట్ చేసేవారు అనమాట. మీరెందుకండి మాంసాహారం వద్దంటున్నారు, మరీను అండి ఆనియన్ గార్లిక్ కూడా వద్దంటున్నారు మీరు. ఆ విధంగా అనేక ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడు ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. సో ఇప్పుడిప్పుడు కొంతమంది దాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. రైట్. అయితే ప్రభుపాదుల వారు వేరే యాంగిల్లో చెప్పేవారు అనమాట. వెరీ సింపుల్. కృష్ణ డజంట్ వాంట్ అస్ టు ఈట్ దాట్. దట్స్ ఇట్. దట్స్ వై వీఆర్ నాట్ ఈటింగ్. ఒక్కటే లైన్లో ముగించేశారు. కృష్ణుడు చెప్పారు అది తినకూడదని, అంతే. కృష్ణుడు ఏం చెప్తారో మేము చేస్తామండి. చాలా సింపుల్ అండి. ఎందుకంటే ఆయనే మాకు సర్వము, ఆయనే మా ప్రాణము, మేము ఆయన కోసమే బ్రతుకుతున్నాం. ఆయన చెప్పారు ఇది వద్దు, అందుకనే వద్దు. దట్స్. ఆయన తినమంటే మేము తింటాం, నో డౌట్. సో ఆ విధంగా ఆయన మమ్మల్ని బిల్డింగ్ నుంచి జంప్ చేయంటే కూడా చేస్తాం. రైట్. ఆ విధంగా ప్రభుపాదుల వారు ఆ యాంగిల్లో కూడా చెప్పేవారు ఎప్పుడెప్పుడు. రైట్. సో అలా అని యాక్చువల్గా శుద్ధ భక్తి అనేది భగవంతుడికి నచ్చేటటువంటి భగవంతుడి సంతృప్తి యొక్క ఆ, గురించి ఆలోచించడం అనేదే శుద్ధ భక్తి. ఇది విన్న తర్వాత ఒక వ్యక్తి అడిగాడు అనమాట క్లాస్లో, ప్రభుజీ ఇదేదో నాకు నచ్చట్లేదు. ఆ, వేరే ఒకరి సంతృప్తి కోసం మనం ఎందుకు పని చేయాలి ప్రభుజీ అసలు? మనకేం వస్తుంది, ముझे क्या मिलेगा इसमें? ఆ, అయితే అందుకే నా అన్నాను, ఈ స్టేట్మెంట్ పూర్తిగా వినాలి. ఇప్పుడు నేను కంప్లీట్ చేయలేదు. భగవంతుడి యొక్క సంతృప్తిలోనే మన సంతృప్తి ఉంది. ఈ విషయం మర్చిపోకూడదు. మనకి సెపరేట్ సంతృప్తి రావదు, అవసరం కూడా లేదు. ఎప్పుడైతే భగవంతుడికి సంతృప్తి కలిగిస్తామో, యస్మిన్ తుష్ట జగత్తుష్టి, ఆయనకి సంతృప్తి కలిగించినప్పుడు ఆటోమేటిక్గా మనకు సంతృప్తి కలుగుతుంది. ఇది సెపరేట్ చేయరాదు ఈ రెండింటిని. రైట్. ఏ విధంగా ప్రభుపాదుల వారు ఉదాహరణ, నేను ఎన్నోసార్లు ఈ ఉదాహరణ చెప్పాను, ప్రభుపాదుల వారు ఇస్తారు కదా. ఆ, ఈ శరీరంలో కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా స్ట్రైక్కి వెళ్ళాయి ఒకరోజు. మనం అందరం ఎందుకండి కష్టపడి కడుపులో వేస్తున్నాము? కడుపు ఏమో మంచిగా కూర్చొని తింటుంది, అదేం కష్టపడట్లేదు. కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా కష్టపడి అన్నం తీసుకొచ్చి కడుపులో వేస్తున్నాయి. ఇప్పటి నుంచి మనం కడుపులో ఏం వేయకూడదు అని స్ట్రైక్ వెళ్ళిపోతే ఏమైపోయింది? కాళ్ళు చేతులు అంతా వీక్ అయిపోయాయి. దాని అర్థం ఏంటి? కడుపు యొక్క సంతృప్తిలోనే వీళ్ళ సంతృప్తి ఉంది. కరెక్టా? వీళ్ళకి సపరేట్గా సంతృప్తి రాదు. కానీ కడుపులో ఒకవేళ అన్నం వేస్తేనే అప్పుడు చేతికి, కాళ్ళకి, చెవులకి అన్నింటికి శక్తి దక్కుతుంది. రైట్. సో అదేవిధంగా మనమందరం ఆత్మలము, భగవంతుడి అంశములం. మనకి భగవంతుడికి శాశ్వతమైన సంబంధం ఉంది. సో ఎప్పుడైతే మనం భగవంతుడి సంతృప్తి కలిగిస్తామో అప్పుడే మన సంతృప్తి ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఉమ్, అందుకనే ఆ కృష్ణుడు కూడా చెప్తారు అనేక చోట్లలో, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి న కాంక్షతి, ఆ, సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. సో ఎవరైతే ఈ విధంగా పూర్తిగా భక్తి భావంలో లీనమైపోయారో వాళ్ళు బ్రహ్మభూత ప్రసన్నాత్మ, ప్రసన్న చిత్తులైపోతారు.
ప్రసన్నచిత్తు రాగద్వేష విముక్తైస్తూ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యేర్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. నా శోచతి నా కాంక్షతి, ఎటువంటి శోకము లేదు, ఎటువంటి కోరిక లేదు, ఆ, రాగము లేదు, ద్వేషము లేదు, ఇవన్నింటి నుంచి విముక్తి అయిపోతారనమాట. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిర్ 2.65 కృష్ణ సేస్ ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే అని చెప్పారు. ఆ విధంగా భగవంతుడి యొక్క ఆ అనుగ్రహం దక్కిన తర్వాత ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే, ఒక వ్యక్తి అన్ని దుఃఖాల నుండి విముక్తి కలుగుతుంది ఆ వ్యక్తికి. ఇది కూడా ఇంకొక లక్షణం. ఆ, సో ఆ విధంగా ఎప్పుడైతే మన యొక్క అసలైన సంబంధాన్ని మనము పునర్స్థాపిస్తామో అప్పుడు ఈ శోకము, ఆకాంక్ష, దుఃఖము, రాగము, ద్వేషము, శీతోష్ణ సుఖ దుఃఖాల యొక్క ఆ, ద్వంద్వము, ఇవన్నింటి నుంచి ఒక వ్యక్తి జీవాత్మ ఆటోమేటిక్గా బయటికి వచ్చేస్తుంది అనమాట. సో అలా మనం అందరం కూడా ఈ యొక్క శ్లోకం నుండి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన మనసుని ఎల్లప్పుడూ కూడా మన భగవంతుడి సేవలో నియుక్తం చేయడానికి ప్రయత్నించాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికి ప్రాక్టికల్ టిప్స్ ఏంటి? శ్రవణం చక్కగా చేయాలి, ఇంకా కీర్తనం కూడా చక్కగా చేయాలి. ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుంది. కానీ దాంట్లో ఒక క్వాలిటీ కూడా ఉంటుంది. ఒకవేళ క్వాలిటీతో సహా చేయకుంటే మనం ఎక్కువ సమయం చేసినప్పటికీ అంత ఎఫెక్ట్ కనిపించదు. సో శ్రవణం క్వాలిటీతో చేయడం అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ప్రభుజీ, శ్రవణం క్వాలిటీతో చేయడం అంటే వీడియో ఆన్ చేసి చేయడం, కరెక్ట్? ప్రభుజీ, విన్నదాన్ని మనసుకు తీసుకొని దాన్ని మననం చేసుకొని మళ్ళీ దాన్ని అప్లై చేయడం ప్రభుజీ. వెరీ గుడ్. శ్రవణం తర్వాత మనం చూస్తాము మననం. మననం తర్వాత నిధిధ్యాసనం, రైట్? దాని అర్థం ఏంటి? మనం ఎప్పుడైతే వింటున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానపూర్వకంగా క్లాస్ వినాలి, డిస్ట్రాక్షన్ అవ్వకూడదు. మనసు స్వభావం, క్లాస్ నడుస్తుంది, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, అకస్మాత్తుగా ఏదో ఆలోచన వస్తుంది, ఒక 5 minutes తర్వాత మళ్ళీ తిరిగి వస్తాం. తర్వాత ఏమో చెప్తున్నారు కదా ప్రభుజీ, ఏమో చెప్తున్నారు, ఆ విధంగా అవుతుంది. అలా ఎప్పుడు కూడా అవ్వకూడదు. 100% ఫోకస్. ఈ ఫోకస్ ఎలా వస్తుందంటే ఎవరికైతే ఎమర్జెన్సీ తెలుసో వాళ్ళకి ఫోకస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్రభుజీ లైఫ్ చాలా రిలాక్స్డ్గా ఉంది, అంతా బాగా నడుస్తుంది, ఓకే క్లాసు కూడా విందాం, కొంచెం పర్వాలేదు, ఏదో చెప్తున్నారు ఆయన, రోజు చెప్తూ ఉంటాడు ఆయన, ఆ, సరే విందాంలేండి, కొంచెం మొబైల్ తీసుకురా, అది ఇది అనుకుంటా మంచి రిలాక్స్ మూడ్లో ఉన్నామండి, పర్వాలేదు. ఇదేంటంటే ఇదేదో చాలా హాయిగా ఉన్నాము, దీన్ని కూడా ఒకటి చేసుకుందాం, క్లాసు కూడా కొంచెం మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటే బాగుంటుంది, మనం కూడా కొంచెం స్పిరిచువల్ అవ్వాలి కదా. ఆ, ఇందులో సీరియస్నెస్ ఉందా? లేదు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఏ విధంగా విన్నాడు అక్కడ? ఆయన సీరియస్నెస్ చూడండి, ఎందుకు? చాలా మ్యాటర్ గంభీరంగా ఉంది అక్కడ. 7 రోజులు ఉన్నాయి. ఆ 7 రోజులలో నేను ఏదో ఒక రకంగా నా మనసుని కృష్ణుడిలో నిమగ్నం చేయాలి. నాకు అకస్మాత్తుగా మృత్యు సమయంలో ఆ, నా రాజ్యము, లేకపోతే నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు గుర్తొచ్చారనుకోండి, మళ్ళీ నేను జన్మం ఎత్తాలి. ఎంత సీరియస్ మ్యాటర్ అక్కడ. మనకేంటంటే మనకు ఆ భయమే లేదు యాక్చువల్గా. మనం అనుకోం కూడా నాకు మృత్యు వస్తుందని, చాలా రిలాక్స్డ్గా ఉంటాం. ఆ, పర్వాలేదు నడుస్తుంది, రైట్? అలా కాదు. ఎవరైతే సీరియస్గా వింటున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ కనిపిస్తుంది, 100% కనిపిస్తుంది. సీరియస్గా వింటున్న వాళ్ళకి ఆ విన్న యొక్క తత్వం, ఆ మాట మనసులో పదే 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 తిరుగుతూ ఉంటుంది, అది పోదు ఈజీగా, రైట్? సో ఆ విధంగా మనకి అర్జెన్సీ తెలుసుకోవాలి, ఎమర్జెన్సీ తెలుసుకోవాలి. యాక్చువల్గా మనం కూడా పరీక్షిత్ మహారాజ్ పొజిషన్లో ఉన్నాం. ఆయనకు కనీసం 7 రోజులు నోటీస్ వచ్చింది, మనకి 7 నిమిషాల నోటీస్ కూడా రాదు, ఎప్పుడైనా అయిపోవచ్చు, కరెక్ట్? ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, శరీరం యొక్క గ్యారంటీ లేదు. అకస్మాత్తుగా హార్ట్ అటాక్ రావచ్చు, చనిపోవచ్చు. ఎంతోమంది రోజు చనిపోతున్నారు, యంగ్, 30 ఏళ్ల వయసులో కూడా, 25 ఏళ్ల వయసులో కూడా, 40 ఏళ్ల వయసులో కూడా చనిపోతున్నారు. సో మనకంతా నోటీస్ పీరియడ్ వచ్చేసి మంచిగా ప్రిపరేషన్ చేసుకుందాము అటువంటి టైం కూడా మనకి రాకపోవచ్చు. ఎందుకు రిస్క్? కనీసం పరీక్షిత్ మహారాజ్ ఒక రకంగా చూస్తే చాలా లక్కీ. ఎందుకంటే కనీసం ఆయన క్లారిటీ ఉంది. అఫ్ కోర్స్ పరీక్షిత్ మహారాజ్ చిన్నప్పటి నుంచే భక్తుడు, కానీ సామాజిక దృష్టితో చూస్తే కూడా ఒక వ్యక్తికి 7 రోజులలో లాస్ట్ 7 రోజులు భక్తి చేసే అవకాశం దక్కితే కూడా ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ సక్సెస్.
ఏ విధంగా అజామిలుడు ఇన్ని పాపాలు చేశాడు జీవితాంతం, అయినా కానీ లాస్ట్ 10-11 సంవత్సరాలు హరిద్వార్లోకి వెళ్ళి శుద్ధ భక్తి చేసి భగవద్ధామానికి వెళ్ళాడు. సో జనరల్గా చూస్తే అంత్యకాలంలో ఎటువంటి మనోభావం ఉందో అది చాలా ఇంపార్టెంట్, రైట్? సో పరీక్షిత్ మహారాజ్ ఆఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి శుద్ధ భక్తుడు. తన శుద్ధ భక్తుడు కాకపోతే భగవంతుడు ఉత్తర గర్భంలో ప్రవేశించి ఎందుకు కాపాడతారు ఆయన్ని, రైట్? సో నో డౌట్. కానీ మనం అందులో లెసన్ నేర్చుకోవాలి. ఎంత తీవ్రతతో నువ్వు వింటున్నాడు తెలుసా? తను నాకు దాహం వేస్తుంది, నీళ్లు తాగొస్తానని కూడా చెప్పలేదు. సరే అండి ప్రభుజీ, ఇవాళ 5 శ్లోకాస్ మీరు చెప్పారు సుఖదేవ్ గోస్వామి గారు. సో రేపు మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఇంటికి వెళ్తాను, కొంచెం పడుకొని ఫ్రెష్ అవ్వాలి, నిద్ర వస్తుంది. నిద్ర లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, మొత్తం ఏమీ లేదు, శారీరకమైనటువంటి చైతన్యమే లేదు అక్కడ. ఆ ర్యాప్ట్ అటెన్షన్తో వింటున్నాడు అనమాట. అఫ్ కోర్స్ మనం అలా ఇమిటేట్ చేయరాదు. సో మనం ఒక 35 మినిట్స్ తర్వాత వెంటనే డిస్ట్రాక్షన్, కంప్లీట్ డిస్ట్రాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. జనరల్ హ్యూమన్ సైకాలజీ అనమాట. అందుకనే మేము క్లాసెస్ కూడా, లీడర్స్ మేము చర్చిస్తున్నప్పుడు ఆ, మాకు చెప్తారనమాట, డోంట్ టేక్ క్లాసెస్ బియాండ్ 45 మినిట్స్, నో బడీ విల్ లిజన్ అని చెప్తారు. దాని అర్థం అంటే చాలా మంది ఒక 45 మినిట్స్ తర్వాత ఎగ్జాస్ట్ అయిపోతారు, జనరల్గా వినరు, రైట్? కలియుగ పరిస్థితి అలా ఉంటుంది. మనం అందరం కలియుగంలో ఉన్నటువంటి శరీరాలు మన దగ్గర ఉన్నాయి, అంత సపోర్ట్ చేయవు. ఇంకా వాతావరణం కూడా అలా ఉంది. కానీ ఐ హావ్ సీన్ సమ్ డివోటీస్, వాళ్ళు గంటల గంటలు కూర్చొని వింటారు. దే డోంట్ కేర్ అట్ ఆల్, ఇంకా ఫుల్ అటెంటివ్గా వింటారు. నేను చూసాను పర్సనల్గా, నాకు తెలుసు. 4 అవర్స్ భాగవతం క్లాస్, 4 అవర్స్ రీడింగ్ చేస్తున్నారు. ఆ, అసలు అన్నమే మర్చిపోయారు. లేకపోతే అంత పక్కన పెట్టేసి ఎప్పుడెప్పుడు అలా మనం ట్రై చేయాలండి. ఎప్పుడెప్పుడు ఇట్ ఈస్ వెరీ నైస్. చూడండి, వారంలో మనం డైలీ బిజీగానే ఉంటాం. ఒకరోజు అయితే మనకి లీవ్ దొరుకుతుంది కదా, ఆ రోజు భాగవతం తీసుకొని ఒక 2 గంటలు కూర్చొని చదవచ్చు. ఇట్స్ వెరీ నైస్, ఒంటరిగా, నో ప్రాబ్లం. ఎవరు వేరే వాళ్ళు లేకపోయినా కానీ మీరు చదవండి. భాగవతం ఉంది చేతిలో, భగవద్గీత ఉంది, ఇవన్నీ కూడా మనం ట్రై చేయొచ్చు. సో దీని ఏంటంటే అబ్జార్ప్షన్ ఎక్కువగా అవుతుంది. సో అటెంటివ్గా వింటే ఆ స్మరణం ఉంటుంది. దాని తర్వాత నోట్స్ తయారు చేసుకోవచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్ క్లాస్ అయిన తర్వాత, లేకపోతే ఒక 2 రోజుల తర్వాత క్లాస్లో ఏం చెప్పారు దాని గురించి ఆలోచించడము. సో ఈ విధంగా ఆ ఆ యొక్క స్థాయికి మనం అందరం కూడా ఎదగొచ్చు. సో అటెంటివ్ లిజనింగ్, మంచి శ్రవణము, ఇంకా మంచి కీర్తనము, ధ్యానపూర్వకంగా జపం చేయడము. జపం కూడా ఫార్మాలిటీ అయిపోతుంది. 16 చేశారా, పెట్టేశారా అక్కడ. మళ్ళీ దాన్ని చచ్చినా కూడా జపమాలని చూడను, ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ రోజే చూస్తాను ఇంకా. ఆ, అలా అలా కాకుండా మనము కేర్ఫుల్గా, రష్ చేయకుండా మంచిగా సత్వగుణంలో జపం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అలా చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, స్మరణ సెట్ అవుతుంది. స్మరణ కోసం సెపరేట్గా వర్క్ చేయాల్సిన అవసరము లేదు. ఎందుకంటే చూడండి, నాకు ఈ ఆలోచన కావాలి, నాకు ఈ ఆలోచన వద్దు, ఇది వద్దు, ఇది వద్దు, ఆ విధంగా ఆలోచన పోదు. నెగిటివ్ ఆలోచనలు పోవడానికి, మన మనసులో నుంచి బయటికి వెళ్ళడానికి ఇది వద్దు 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 అంటే పోదది. పాజిటివ్ ఆలోచనలు నింపండి, ఆటోమేటిక్గా నెగిటివ్లు బయటికి వెళ్ళిపోతాయి. సో థాట్స్ కెన్ బి రీప్లేస్డ్, థాట్స్ కెనాట్ బి డిలీటెడ్. ఇవి మీరు డిలీట్ చేయరాదు. 4 ఏళ్ల క్రితం ఏదో అన్యాయం జరిగింది, ఆ ఆలోచన నడుస్తుంది రోజు, డిలీట్ చేయండి ప్రభుజీ, డిలీట్ బటన్ టక్. లేదు, డిలీట్ బటన్ లేదు యాక్చువల్గా. కానీ కృష్ణుని స్మరణ పెంచుకోండి, భగవంతుడి సేవ చేయండి. ఎందుకంటే సేవ చేస్తున్నప్పుడు కూడా మనసు ఉపయోగపడుతుంది. మనసు, బుద్ధి, శరీరం 3 ఉపయోగపడతాయి. అది ఎక్కువ పెంచుకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ ఆలోచన కిందికి వెళ్ళిపోతుంది, మీద కృష్ణుడు ఆలోచన వచ్చేస్తుంది. కొంత సమయం తర్వాత అది ఎంత కిందికి వెళ్ళిపోతుందంటే బయటికి వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్. ఇక నెగిటివ్ ఆలోచనలే లేవు లైఫ్లో. కంప్లీట్లీ బ్రహ్మభూత ప్రసన్నాత్మ. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేన అధికం తథా యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. అటువంటి స్థాయిలో ఒక వ్యక్తి ఎప్పుడు షేక్ అవ్వడు అనమాట. కృష్ణుడు చెప్తున్నారు, ఎప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడు కూడా కృష్ణ స్మరణలో నిమగ్నమైపోతే మన భగవద్భక్త మధ్యాజీ మాం నమస్కురు, రైట్? సో అది ఈ శ్లోకంలో నుంచి కొన్ని విషయాలు మనం చర్చించాం. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. ఎస్ మైథిలి మాతాజీ, మీరు హ్యాండ్ రేస్ చేశారు. వీ కెన్ టేక్ 1 క్వశ్చన్. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తనం. హరే కృష్ణ. ప్రభుజీ, ఒక రియలైజేషన్ కూడా ఉంది, ఒక క్వశ్చన్ కూడా ఉంది ప్రభుజీ. ఎస్ నా వాయిస్ వినబడుతుందా ప్రభుజీ? ఎస్ వినబడుతుంది, చెప్పండి. ప్రభుజీ, ఇప్పుడు మీరు మృత్యు గురించి చెప్పారు కదా, మనం రియలైజ్ అవ్వము మన దగ్గరికి వస్తున్నా కూడా అని. సో దాని గురించి మనం 7th canto 2nd chapter లో
ఒక చోట వస్తుంది ప్రభుజీ. యాక్చువల్లీ ధర్మరాజా అంటే యుధిష్ఠిర్ అని ఒకసారి క్వశ్చన్ అడుగుతారంట. ఏమని అడుగుతారంటే ఈ భౌతిక ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అడుగుతారు. అయితే యుధిష్ఠిర్ మహారాజు చెప్తారనమాట, అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భౌతిక జగత్తులో మన కళ్ళ ముందే ప్రతి క్షణానికి ఒక మృత్యు జరుగుతూ ఉన్నా కూడా మనం దాన్ని గుర్తించకుండా అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. అంటే మన దగ్గర టైం తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలో అని ఆలోచించకుండా అనవసరమైన ఇంద్రియ భోగం గురించి, భౌతిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. అదే ఈ భౌతిక జగత్తులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అని చెప్తారు ప్రభుజీ. ఎస్, సో వెరీ గుడ్. అది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, అది మంచి చెప్తామని. మంచి రియలైజేషన్ షేర్ చేశారు. సో ఇక్కడ అనుక్షణం అందరూ కూడా ఆమ్, మనం చూస్తుంటాం, ఎంతో మంది మంచి హెల్త్ ఉన్న వాళ్ళు కూడా, మంచి వెల్త్ ఉన్న వాళ్ళు కూడా, మంచి పేరు మంచి పవర్ ఉన్న వాళ్ళు, అంటే వారి చుట్టూ ఎంత పవర్ ఉందంటే వాళ్ళని ఎవరు టచ్ చేయరాదు. అటువంటి వాళ్ళని కూడా మృత్యు తీసుకెళ్ళింది చూడండి. ఆ, సో అది చూస్తున్నప్పటికీ జీవాత్మలు ఏమనుకుంటారు, నా టైం రాదు ఇంకా, అంటే చాలా సమయం ఉంది, అప్పటిదాకా ఎంజాయ్ చేద్దాం, నేను శాశ్వతంగా ఉంటాను, అటువంటి భావంతో ఉంటారనమాట. రైట్, ఇది అందరికంటే పెద్ద భ్రమ అది. సో అది గుర్తించడం చాలా ఇంపార్టెంట్. గుడ్, చాలా బాగా చెప్పారు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం కృష్ణుడు దోషాను దాన్ని అనుదర్శనం అంటే ఏంటి? దర్శనం అంటే చూడడం, అనుదర్శనం అంటే అనుక్షణం దాన్ని చూడడం, ప్రతిక్షణం. ప్రతిక్షణం. యా, ప్రతిక్షణం చూడడం అంటే దేన్ని చూడడం? జన్మ మృత్యు జరా వ్యాధి, ఇది అందరికంటే పెద్ద ప్రాబ్లమ్స్ అండి. రిలేషన్షిప్ ప్రాబ్లము, డబ్బు ప్రాబ్లము, కాలేజ్లో ప్రాబ్లం ఉంది, కొలీగ్స్తో ప్రాబ్లం ఉంది, అదంతా సెకండరీ. అది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, దాని విలువ లేదు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే మృత్యు రాబోతుంది. ఆ మృత్యు అనే ఎగ్జామ్ నేను పాస్ అవుతానా లేదా, ఆ టెన్షన్ ఎక్కువగా ఉండాలి మనకి యాక్చువల్గా. గుడ్, మంచి రియలైజేషన్ షేర్ చేశారు, ధన్యవాదాలు. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? అలాగే ప్రభుజీ, క్వశ్చన్ ఏంటంటే ప్రభుజీ, ఇప్పుడు ఇంద్రియాల నుంచే ఏదైనా పోతుంది కదా, మనం మెయిన్ అవరోధం మనస్సు అని చెప్తాము. కోరిక అనేది అక్కడ పుడుతుంది, బట్ అయితే ఇంద్రియాల నుంచి ఆ కోరిక అనేది వెళ్తుంది కాబట్టి మెయిన్ ఇంద్రియాలు అనుకోవచ్చా మనం, మరి మనస్సు అనుకోవాలా? ఏ రకంగా దాన్ని చెప్పొచ్చు? యాక్చువల్లీ చూడండి, ఆ, ఇంద్రియాల నుండి కోరిక వెళ్ళదు. ఎందుకంటే ఇంద్రియాల నుంచి వెళ్ళేది ఇన్ఫర్మేషన్. ఇంద్రియాలు కేవలం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయి. అదిగోండి అక్కడ ఒక పానీపూరి షాప్ ఉంది, రైట్, ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చింది. ఇంద్రియములు చెప్పలేదు నాకు ఆ పానీపూరి కావాలని. ఈ పానీపూరి కావాలనే కోరిక మనసు చెప్పింది. మనసు చెప్పిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్ బుద్ధికి వెళ్తుంది. బుద్ధి ఇంద్రియములను ఆదేశిస్తుంది, వెళ్ళి పానీపూరి తీసుకుని ఉందామని, రైట్. సో ఆ విధంగా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంద్రియములు తీసుకొస్తాయి. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత బుద్ధి చెప్పిన ప్రకారం ఇంద్రియములు పనిచేస్తాయి. సో ఇన్ఫర్మేషన్ తీసుకురావడము, ఇంకా ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత పనిచేయడం. కానీ డిసిజన్ మేకింగ్ ఏదైతే ఉందో అది బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది మనసు ద్వారా. మనసు డిసైడ్ చేస్తుంది, ఇది నాకు కావాలి, ఎలాగో అలాగా దీన్ని సంపాదించాలి, ఆ పానీపూరి నా నోట్లో పడాలి, కరెక్ట్. సో ఆ విధంగా ఈ కోరిక మనసులో వస్తుంది. ఇంద్రియములు కేవలం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయి మాతాజీ. ప్రభుజీ, మరి ఇంద్రియాలు మనస్సుని ఆరో ఇంద్రియం అని అన్నారు కదా, మరి ఇంద్రియాలతో దాన్ని ఎందుకు ఈక్వల్ చేశారు అప్పుడు, అది బలమైనది అయినప్పుడు అన్నది నా క్వశ్చన్. మరి చూడండి, మనసును కూడా ఇంద్రియములలో కౌంట్ చేస్తారు. ఎందుకంటే మనసు కూడా ఒక ఇంద్రియం కాబట్టి, కానీ సూక్ష్మమైనటువంటి ఇంద్రియం. ఈ 5 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మనకి కళ్ళు, నోస్, ఇవన్నీ కూడా 5, అవి స్థూలమైనటువంటివి, రైట్. సో ఇవన్నీ కూడా ఈ 10 ఇంద్రియములు యాక్చువల్గా, నాట్ 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు. ఈ 10 ఇంద్రియములకు ఒక లీడర్ ఉన్నారు, దాన్ని మనసు అంటారు. సో దాని అర్థం ఏంటంటే ఈ ఇంద్రియములు అందరూ కూడా మనసు యొక్క కంట్రోల్లో నడుస్తున్నారు. సో మనసులో కోరిక వస్తే అప్పుడు ఇంద్రియములకు ఆర్డర్ వెళ్తుందన్నమాట, అది చేయండి, ఇది చేయండి అని ఎక్సెట్రా. సో లీడర్, కానీ సూక్ష్మమైనటువంటి ఇంద్రియం, అది స్థూలము కాదు. సో ఆ రెక్క ప్రకారం మనసు కూడా ఇంద్రియాలంతున్న కేటగిరీలో వస్తుంది, కానీ సూక్ష్మము ఫస్ట్ పాయింట్, సెకండ్ అది అన్నిటికీ లీడర్ అనమాట. అందుకే నేను అంటారుగా, ప్రాబ్లమ్ని రూట్లో ఫిక్స్ చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ప్రాబ్లమ్ని రూట్లో ఫిక్స్ చేయకపోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెడు దృశ్యం చూస్తే నాకు చెడు ఆలోచనలు వస్తున్నాయి, ఓకే, క్లియర్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి ఒకటి ఏంటంటే, ఒక వ్యక్తి అనొచ్చు, ప్రభుజీ చెడు ఆలోచన రానివ్వండి,
పర్వాలేదు, చెడు దృశ్యం చూడండి, చెడు ఆలోచనలు రానివ్వండి, కేవలం కాళ్ళు చేతులు కట్టేసుకొని ఉండండి, ఏం చేయకూడదు చెడు పని. అది ఎన్ని రోజులు చేయగలుగుతారు? అలా చేయరాదు. కరెక్ట్. రైట్. సో ఆ విధంగా దాన్ని మనసు లెవెల్లో సాల్వ్ చేసామనుకోండి, ఇక ప్రాబ్లం ఉండదు. మనసులో చెడు ఆలోచనలే రాకపోతే దెన్ వేర్ ఇస్ ద ప్రాబ్లం? రైట్. సో అందుకనే రెండు కూడా ఇంపార్టెంటే. మనకి ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ రాకుండా కాపాడడం కూడా ఇంపార్టెంట్. రైట్. ఇంకా మనసును కూడా శుద్ధపరచడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ని మనం 100% ఆఫ్ ద టైమ్స్ కాపాడరాదు. అది ఛాలెంజ్ అన్నమాట భౌతిక జగత్తులో. ఎందుకంటే ఎన్ని రోజులు మీరు కళ్ళు మూసుకొని ఉంటారు ఇలాగా? రోడ్డు మీద వెళ్తున్నారు, కార్ నడుపుతున్నాం, లేకపోతే టూ వీలర్, ఒక పెద్ద బిల్ బోర్డ్ కనిపిస్తుంది. అక్కడ హాఫ్ నేకెడ్ ఫొటోస్ అవన్నీ కూడా ఉంటాయి, ఇవాళ రేపు చాలా నార్మల్ అన్నమాట. రైట్. సో అది మనం అవాయిడ్ చేయరాదు కదా. సో అందుకనే మనసును శుద్ధపరచడం అనేది ఫుల్ ప్రూఫ్ 100% సొల్యూషన్. ఆ విధంగా. ప్రభుజీ, ఇప్పుడు మనసులో వచ్చే కోరికలకి మన ఒక పూర్వజన్మ వాసనలకి సంబంధం ఉంటుందా? అలాగే స్వేచ్ఛ మనకి ఏదైతే భగవంతుడు ఇచ్చారో దానికి దీనికి కూడా ఏమైనా రిలేషన్ ఉంటుందా ప్రభుజీ? 100% ఉంటుంది. మనసులో వ్యక్తమయ్యేటటువంటి కోరిక ఆ మనసుకి ఎటువంటి సంస్కారాలు లభించాయో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చూడండి, సేమ్ ఇన్పుట్కి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇన్పుట్ సేమ్ ఉంది, కానీ ఇద్దరి కోరికలు వేరేగా వచ్చాయి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక నార్మల్ వ్యక్తి చూశాడు, తనకి చికెన్ తినడం అంటే చాలా ఇష్టం. సో చికెన్ బిర్యానీ పెద్ద స్టాల్ ఉంది అక్కడ, అది చూడగానే ఈయనకు నోట్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. ఆహాహా. తన మనసు ఏం చెప్పింది? వెళ్ళి ఇవాళ చికెన్ తిందామని. కానీ అక్కడ ఒక ఇనిషియేటెడ్ డివోటీ వెళ్తున్నారు, అది చూడగానే భక్తుడు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. సో ఇద్దరు కూడా చికెన్ బిర్యానీ షాప్ చూశారు, కానీ ఒకరికేమో అక్కడికి వెళ్ళి చికెన్ తినాలని అనిపిస్తుంది, రెండో భక్తుడేమో హరి హరి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సైడ్ నుంచి. సో ఇద్దరి మనసు వేరే రకంగా స్పందించింది, ఎందుకంటే ఇద్దరి సంస్కారాలు వేరే కాబట్టి. ఒక వ్యక్తిలో వైష్ణవ సంస్కారాలు, భక్తి సంస్కారాలు ఉన్నాయి, వేరే వ్యక్తిలో ఇంద్రియ తృప్తి చేయాలనే సంస్కారం ఉంది. ఆ రెండింటి వల్ల ఆ యొక్క స్పందన మారిందనమాట. సో అందుకనే కోరికలు కూడా ప్రతి మచ్ మన సంస్కారాలను బట్టి ఉంటాయి. సో సంస్కారాలు నేను చెప్పినట్టు పూర్వజన్మ నుంచి వచ్చే సంస్కారాలు ఉంటాయి, దట్ ఈస్ లైక్ ద బేస్ సంస్కారము. దానితో పాటు చిన్నప్పటి నుంచి దక్కినటువంటి పెంపకం, ఆ సంస్కారం కూడా ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇంకా మూడవది, మనము ఎవరితో నిజి సాంగత్యం చేస్తున్నామో ఆ సంస్కారాలు కూడా వస్తాయి. రైట్. కానీ సంస్కారాలని మార్చే అవకాశం ఉంది. మన శరీరాన్ని మనం మార్చరాదు, కొన్ని విషయాలు ఫిక్స్ ఉంటాయి, కానీ సంస్కారాలు మార్చొచ్చు. సంస్కారాలు మార్చడం అంటే చాలా చాలా చెడు సంస్కారాలతో ఉన్నటువంటి వ్యక్తిని నేను, చిన్నప్పటి నుంచి పెంపకం కూడా ఫర్ ఎగ్జాంపుల్ చాలా చెడు సంస్కారం దక్కింది నాకు, అయినా కానీ నేను భక్తుల సాంగత్యంలో వచ్చి భక్తి చేస్తే, భక్తి మార్గం ఎంత పవర్ఫుల్ అంటే ఆ చెడు సంస్కారాలన్నీ పోయి మంచి సంస్కారాలు కూడా వచ్చేస్తాయి. ఏ విధంగానైతే రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు, మృగారి శుద్ధ భక్తుడయ్యాడు, చెడు సంస్కారాలలో ఉన్నారు వాళ్ళు, కానీ నారదములు లాంటి శుద్ధ భక్తుడు వచ్చేసిన తర్వాత ఇక చెడు సంస్కారాలు కూడా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా.